నవభారత క్షేమాభివృద్ధికై క్రైస్తవుల పాత్ర అన్నది ప్రధానమైన ఈ 2 రోజుల సభకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశం. మీ అందరికీ తెలుసు, ఒక భారతీయులుగా ఈ నేల మీద పుట్టినందుకు మనం చాలా గర్వించాల్సినటువంటి విషయం. ప్రత్యేకంగా ఈ సభల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ దేశాభివృద్ధిలో, భారతీయ దేశాభివృద్ధిలో మనం కూడా ఉన్నాము అని ఎలుగెత్తి చెప్పుకోవడానికి, ఒక భారతీయుడిగా మనం గర్వించడానికి, క్రైస్తవులు కూడా ఈ దేశంలో ఉన్నారు, ఈ దేశాభివృద్ధిలో పాటుపడుతున్నారు అని చెప్పడానికి ఈ సభలు ఒక నిదర్శనము నేను భావిస్తున్నాను. ఈ భారతదేశంలో అందరూ తెలుసు, గణతంత్ర దినోత్సవం రేపు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, రిపబ్లిక్ డే. భారతీయ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినాన్ని పురస్కరించుకొని జరుపుకునే భారతీయ పండుగ. ఆ పండుగను పురస్కరించుకుని సభలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధులలో, క్షేమాభివృద్ధులలో క్రైస్తవుల పాత్ర కూడా ఎంత అన్నది తెలుసుకోవడానికి, కాబట్టి క్రైస్తవులుగా మనం తప్పనిసరిగా, ఇండియన్ క్రిస్టియన్స్గా, భారతీయ క్రైస్తవులుగా తప్పనిసరిగా ఈ పాఠాలు మనకు తెలిసి ఉండాలి, మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే, క్షేమాభివృద్ధి నందాలి అంటే, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే, అగ్రరాజ్యాల స్థానంలో మన దేశం కూడా నిలబడాలి అన్నా, ఏ మారుమూల గ్రామమైనా, జిల్లా అయినా, రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధికి కారణమైనటువంటి, అభివృద్ధికి దోహదపడే విషయాలలో ఒక ప్రధానమైన విషయాన్ని మీ ముందుంచి నేను ఈ తొలి ప్రసంగాన్ని ముగిస్తాను. దేశాభివృద్ధిలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి తుపాకుల వల్ల అభివృద్ధి చెందదు. ఆ దేశం అభివృద్ధి చెందాలంటే నక్సలైట్ల వల్ల, రౌడీజం చేస్తేనో, గుండాయిజం చేస్తేనో దేశం అభివృద్ధి అవ్వదు. ఓ దేశం అభివృద్ధి చెందాలంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒకే ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. నెల్సన్ మండేలా గారు ఓ మంచి మాట మాట్లాడారు. ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి శక్తి, ఈ ప్రపంచాన్నంతటిని మార్చగలిగినటువంటి శక్తి, లేదా అభివృద్ధి చెందించగలిగినటువంటి శక్తి, లేదా ఈ ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధమే విద్య అన్నారు. ఏదది? విద్య, చదువు, ఎడ్యుకేషన్. ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశమైనా ఆ దేశం వృద్ధి చెందాలన్నా, ఆ దేశం అగ్రస్థానాల జాబితాలో చేరాలన్నా, ఆ దేశం గొప్పగా ఎదగాలన్నా అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య, చదువు. దేశం అభివృద్ధి కావడానికి ఏమవసరం? చదువు అవసరం అన్నాడు ఆయన. చదువు లేకపోతే విజ్ఞానం రాదు, చదువు లేకపోతే ఆత్మ గౌరవం ఉండదు, చదువు లేకపోతే దేశం ఎటూ వృద్ధి చెందదు. కాబట్టి ఓ దేశం వృద్ధి చెందాలన్నా, ప్రపంచం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా అత్యంత ప్రాముఖ్యమైనది చదువు. అందుకే చూడండి, మన దేశంలో విస్తారంగా కళాశాలలు, మన దేశంలో విస్తారంగా స్కూల్స్. కాబట్టి మన గ్రామాలలో కూడా ఎక్కువ మంది పిల్లల్ని పనులకు పంపిస్తుంటే, పిల్లల్ని వారి ఆర్థిక పరిస్థితుల వల్ల కుటుంబ పోషణకు కష్టమై, సంపాదనే ధ్యేయంగా లేదా కష్టాల నుంచి గట్టెక్కడానికి చదువును కూడా మాన్పించేసి పిల్లల్ని, వాళ్ళని వలసకి, ఆయా కూలీ పనులకు తోలుకొని పోతుంటారు మన గ్రామ ప్రాంతాల్లో. యూనిసెఫ్ అని వినే ఉంటారు మీరు. అలాంటి వర్గం వాళ్ళు, లేదు చదువు అవసరం, చదువు చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఉపాధి అవకాశాలు దొరకాలన్నా, మనిషి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదగాలన్నా చదువు తప్పనిసరి. అంతేందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ బెంగళూరు ప్రాంతంలో సుమారు 10-12 ఏళ్ల కాలం నుంచి ఉంటున్నారు కదా, ఎక్కువగా ఎవరికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి?
ఎక్కువగా ఎవరు ఉన్నత స్థాయికి వెళుతున్నారంటే దేన్ని బట్టి? చదువును బట్టే. చదువు లేకపోతే ఈ సమాజం నిన్ను చాలా చిన్న చూపు చూస్తుంది. విద్య లేకపోతే ఈ సమాజం నిన్ను చాలా చిన్న చూపు చూస్తుంది. కనుక ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోతాడు మనిషి. కాబట్టి చదువు చాలా ప్రాముఖ్యం. చదువు అత్యంత ప్రాముఖ్యమైనది. అయితే ప్రపంచాన్ని, దేశాన్ని అంత గొప్ప స్థానంలో ఉంచడానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విద్య అనేది ఉంది కదా. ఈ విద్యను అందించడానికి, ఈ విద్యను పరిచయం చేయడానికి, ఈ విద్యను ఈ సమాజానికి చేరవేయడంలో క్రైస్తవుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. అంతెందుకండి, మన దేశం గురించి ఆలోచించండి. మన దేశంలో విద్య రావడం కానీ, విద్య ప్రవేశించడం కానీ, ఈరోజు పట్టణాల నుంచి పల్లెల వరకు ఎంతోమంది విద్యావేత్తలై ఉన్నత స్థానాలలో ఉండడానికి కారణమైనటువంటి చదువు ఎవరి వల్ల వచ్చిందో, ఎవరు దానికి దోహదం చేశారో, ఎవరి వల్ల ఈరోజు ఈ దేశంలో విద్య కానివ్వండి, చదువు కానివ్వండి, లేకపోతే అనేక సామాజిక సంస్కరణలకు కారణమైందో ఇప్పుడు మనం ఈ తొలి ప్రసంగంలోనూ, రెండో ప్రసంగంలోనూ, రేపు సభలలోనూ మనం వింటాం. అయితే ఒక మాట ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తాను. అయితే బైబిల్ విద్యను ప్రోత్సహిస్తుందా, ప్రోత్సహించదా? బైబిల్ విద్యను ఎడ్యుకేషన్, చదువుకోమని కానీ, చదవమని కానీ, చదువు వద్దని కానీ బైబిల్ ఏమైనా చెప్పిందా? లేదా చదువును బైబిల్ ప్రోత్సహించిందని మన బైబిల్లో కొన్ని సంగతులను మనం ఆలోచిస్తే, ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు చూడండి. మీ అందరికీ తెలుసు, బైబిలు ప్రపంచ చరిత్రను చెప్పగలిగిన ఏకైక పుస్తకం. ప్రపంచ చరిత్రలో అసలు ఎలా మనిషి వృద్ధి చెందాలో, ఏ విధంగా వృద్ధి చెందాలో కూడా సూచనలు చెప్పగలిగినటువంటి ఏకైక పుస్తకం బైబిల్. అలాంటి బైబిల్లో విద్యను గురించి తెలుసు కదండి. చదువు, వ్రాయడం, లిపి అంటారు, భాష, అక్షరాలు తెలుసు కదా. అక్షరాలు విద్య. ఈ విద్య వల్ల నీకు బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది. ఆ విజ్ఞానం వల్ల ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ఈ సమాజంలో. అంతెందుకండి, మీరు ఇప్పుడు కూర్చున్న ఈ చీకట్లో వెలుగుతున్న ఆ కాంతి బల్బు ఉంది కదా, ఎలా వచ్చింది? థామస్ అల్వా ఎడిసన్. దేనివల్ల వచ్చింది? ఎన్నో మెడిసిన్స్ వచ్చాయి, ఎన్నో రకాల రోగాలను బాగు చేయగలిగినటువంటి కొత్త యంత్రాలను కనిపెట్టారు. వాటిని తెలుసుకోగలుగుతున్నారు. లేదా చదువు వల్ల మనుషుల్లో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలకు రూపకల్పన, అంటే దాన్ని నిర్మూలించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నారు. ఒకప్పుడు కాలినడకనున్నటువంటి ప్రయాణం ఇప్పుడు గగనతలం మీదకి విహరించగలిగినటువంటి ఆ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువు వల్ల. మన గ్రామాలలో ఎన్నో రోగాలతో అసలు ఏ రోగమో తెలియకోకుండా చచ్చిపోతున్నటువంటి ఎన్నో మరణాల వెనకాల ఎందరో విషాద గాథలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ తొలగిస్తూ ఆ రోగాలకు వైద్యాన్ని, ఆ రోగాలకు మెడిసిన్స్ని దేనివల్ల సాధ్యమయ్యింది? అది విద్య వల్ల. విద్యే కదా. విద్య లేకపోతే ఏం జరుగుద్ది? విద్య లేకపోతే ఏమర్థం అవుతుంది? ఒక మాట చెప్పమంటారా? విద్య లేకపోతే బైబిల్ కూడా అర్థం అవ్వదు. చదువు లేకపోతే బైబిల్ కూడా అర్థం అవ్వదు. కనుక చదువు అవసరం. ఈ ప్రపంచాన్ని పరిశీలించాలన్నా, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఈ సృష్టిని అర్థం చేసుకోవాలన్నా, సృష్టిలో ఉన్నటువంటి మార్పులను అర్థం చేసుకోవాలన్నా, ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలను, ఈ సృష్టి రహస్యాలను ఛేదించాలన్నా విద్య అవసరం. విద్య లేకపోతే తెలియదు నీకేది. కాబట్టి బైబిలు విద్యను ప్రోత్సహించిందే కానీ చదువుకోవద్దని చెప్పలేదు బైబిల్. అసలు ఆ మాటకు వస్తే మొట్టమొదటిసారి ప్రపంచంలో అక్షరాలు తెలుసు కదా, అక్షరాలు, రైటింగ్ లెటర్స్ అంటారు. ఆ లెటర్స్ని కనిపెట్టినటువంటి, లేదా ఆ లెటర్స్ను తయారు చేసిన, లేదా కనిపెట్టినటువంటి, రాసినటువంటి సుమేరియన్ల కాల చరిత్ర నుంచి మనం ఆలోచించిన ఇది ప్రపంచ చరిత్రలో విద్యను దేవుడు ఎంత చక్కగా ప్రోత్సహించాడో. మచ్చుకొక కొన్ని మాటలు మనం చదువుతూ పోదాం. ఒకసారి
ఏమండి నిర్గమాకాండం 17వ అధ్యాయం 14 వచనం చదవండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 14 వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 14 వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 14 వచనం. అప్పుడు యెహోవా మోషేతో, మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలుల జనాంగానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు, శాసనాలను ఇవ్వాలనుకున్నప్పుడు, దేవుని మాటలు తన ప్రజానికానికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు మోషేను ఎన్నుకొని మోషే ద్వారా ఆ మాటలను అందజేయడానికి సిద్ధపడుతున్నాడు. 17:14. నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా ఈ గ్రంథములో దీని రాసి, జ్ఞాపకార్థముగా ఈ గ్రంథములో నువ్వు ఏం చేయాలట? వ్రాయి. వ్రాయి అంటే ఏం అవసరం అన్నమాట? చదువు లేకుండా అక్షరాలు రాకోకుండా ఎట్లా రాస్తారండి? ఏ రాయగలడు మోషే? అంటే మోషే రాయగలిగిన కెపాసిటీ ఉంది మోషేకు ఉందా? అంటే బైబిల్ ఏనాడో అక్షరాలను రాయమని, అక్షరాలను సృష్టించుకోమని, విద్యను ప్రోత్సహించమని, విద్యను అవలంబించమని బైబిల్ ఏనాడో సూచనలు చెబుతూ వచ్చింది. అంతెందుకు సీనాయి కొండ మీద దేవుడు రాతి పలకలు అంటారే, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను ఇచ్చాడే మోషేకి. 32వ అధ్యాయము అదే నిర్గమాకాండం కదండి. ఒకసారి చదవండి ఆ మాట, వీలైతే మీ దగ్గర మీకు దొరికితే కనుక ఒకసారి చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఆ సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలను ఇస్తాడు. 10 ఆజ్ఞలను ఇస్తూ 10 ఆజ్ఞలను ఆయన ఆ రాతి పలకల మీద రాస్తాడు. దేవుని చేవ్రాత అన్న 32వ అధ్యాయం నిర్గమాకాండం 16 వచనం. రైట్. 17. మోషే శాసనము గల 2 పలకలు. ఓ పిల్లవాడికి ఏ విధంగా అయితే అక్షరాలు దిద్దించడం మనం స్కూళ్ళల్లో నేర్పించడం చూస్తామో, దేవుడు సీనాయి కొండ మీద మోషేకి ఆ రాతి పలకల మీద దేవుని చేవ్రాతతో కూడుకున్నటువంటి శాసనాలు ఇచ్చాడు. ఆ పలకల ఇరు ప్రక్కలను ఏమైందట? ఎవరు రాశారు? చదవరా. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు చదువును ప్రోత్సహిస్తున్నట్ట, ప్రోత్సహించకోకుండా ఉన్నాడా? దేవుడే రైటింగ్ రాశాడు. రాయాలంటే ఏం రాస్తారండి? చదువు వస్తే కదా రాసేది. నీకు వీళ్ళు వస్తే కదా పలకలో రాస్తావు, లేకపోతే నువ్వేం రాస్తావు? అంటే నీకేమొచ్చిండాలి? చదువు వచ్చిండాలి. దేవుడే కదా ఆ రాతి పలకల మీద తన చేవ్రాతతో రాస్తున్నాడు. అంటే మోషేకి ఏమొచ్చప్పుడు? సకల విద్యలలో ప్రవీణుడు మోషే. ఐగుప్తు సకల విద్యలన్నిటిలో ప్రవీణుడు మోషే. అందుకే నాన్న, నువ్వు చదువుకున్నాడు కదా, విద్యను అభ్యసించిన వాడు కదా, సకల విద్యలన్నిటిని ఎరిగిన వాడు కదా మోషే. ఇదిగో నాన్న, నువ్వు రాయి పలకల మీద. రాయడమే కాదు, అసలు స్కూల్లో ఏముంటుందండి? స్కూల్లో ఏముంటుంది? రీడింగ్, రైటింగ్. ఇదే ఉంటుంది మీ పిల్లలకి. మీరు 5వ తరగతిలో మీ పిల్లల్ని జాయిన్ చేస్తారే, 1వ తరగతిలో మీ పిల్లల్ని జాయిన్ చేస్తారే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అక్కడ ఏం చేస్తారు? టీచర్ గారు ఏం చేస్తారు? పలక తీసుకొని పలక మీద ఆ అని రాసి దాన్ని నేర్పిస్తారు. రైటింగ్, రీడింగ్, రైటింగ్, రీడింగ్. ఇది ఎవరు ప్రోత్సహించారు? దేవుడే ప్రోత్సహించాడు. దేవుడే రాసిచ్చాడు పలకల మీద. దేవుడు రాసి ఇవ్వడమే కాదు, దాన్ని పలకమని, దాన్ని చదవమని, దాన్ని అభ్యాసం చేయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు విద్యను ప్రోత్సహించినట్ట, ప్రోత్సహించకపోకుండా ఉన్నాడంటారా? ప్రోత్సహించినట్టే. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి ఇశ్రాయేలులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలట? ప్రకటించాలి, వారికి వినిపించాలి.
భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు స్త్రీ పురుషులందరూ, పిల్లలేమి, పరదేశులందరూ వాటిని ఏం చేయాలట? విని ఏం చేయాలట? వేటిని? ఆ దేవుని శాసనాలని. దేవుని శాసనాలు అర్థం అవ్వాలంటే, దేవుని మాటలు అర్థం అవ్వాలంటే ఆనాడు దేవుడు రాసిచ్చినటువంటి చేవ్రాత, రాతి పలకల సమాచారం, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి నేర్పమని, వాళ్ళకి అభ్యాసం చేయమని దేవుడు చెప్పాడు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. అందుకే మహోన్నతుని విద్య నెరిగిన వార్త అంటది. ఎవరి విద్య అంటే అది? దేవుడి విద్య. దేవుడు అర్థం అవ్వాలన్నా కూడా చదువు ఉండాలి. దేవుడు అర్థం కావాలంటే చదువు అవసరం, లేకుంటే నువ్వే అర్థం చేసుకుంటావు. ఈరోజు విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే, ఒకప్పుడు మనం చంద్రుణ్ణి, సూర్యుడిని ఏమనుకునేవాళ్ళం? ఏమేమో అనుకున్నాంలే. కానీ ఈరోజు మన భారతదేశమే చంద్రమండలం మీదకి ఒక యంత్రాన్ని పంపించింది, చంద్రయాన్ 3 పేరుతో. ఎంతగా ఎదిగిందో చూడండి. ఇప్పుడు అవన్నీ గ్రహాలని, అవన్నీ కొన్ని పెద్ద పెద్ద నక్షత్రాలని వారే చెబుతున్నారే. దేనిని బట్టి? చదువును బట్టి కాదా? ఆ చదువు వల్ల వచ్చే విజ్ఞానాన్ని బట్టి కాదా? గాలి ఏ వైపు గుండా ఎప్పుడు వీస్తుందో, ఋతువులు, కాలాలు ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయో, ఈ ప్రకృతి వెనకాల జరుగుతున్నటువంటి మార్పులన్నిటిని ఎలా పసిగడుతున్నారు? చదువును బట్టి కాదా? దీన్నంతటిని బైబిల్ ఏనాడో ప్రోత్సహించింది. చదువు అవసరమని, బైబిల్ నేర్చుకోవాలన్నా ఏం అవసరం అట? పేతురు గారు ఒక మంచి మాట మాట్లాడతాడండి. ఏమని తెలుసా? నా సహోదరుడైన పౌలు ఎంత పండితుడంటే, అతడు కూడా చాలా పండితమైనటువంటి పాండిత్యాన్ని కలిగినటువంటి వాడు. అతడు రాసిన పత్రికలు ఉన్నాయి కదా, పౌలు రాసిన పత్రికలు, కానీ అవి అర్థం అవ్వాలంటే ఎవరికి అర్థం అవుతాయి? ఎవరికి అపార్థం అవుతాయి అంటే చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతాయి, చదువు లేని వాళ్ళకి అపార్థమయ్యే అవకాశం ఉంది. అదే రాసిన చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు పౌలు గారు. పేతురు చెప్తున్నారు, అయితే వాటిలో కొన్ని సంగతులను గ్రహించడానికి కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్టుగా వీటిని అపార్థం చేసుకుంటున్నారు. ఎవరు అపార్థం చేసుకుంటారు? ఎవరట? బైబిల్ని అపార్థం చేసుకునే వారి జాబితా ఎవరట? విద్యావిహీనులు, విద్య లేని వాళ్ళు. అని విద్య ఎంత అవసరమో బైబిల్ చదవడానికైనా, బ్రతుకు జీవనానికైనా, ఈ ప్రపంచంలో ఏ దేశంలో బ్రతికినా, ఎక్కడ బ్రతికినా ఓ ఉన్నత శిఖరాలకు చేరడానికి విద్య చాలా ప్రాముఖ్యం. బైబిల్ అర్థం అవ్వడానికి, ఈ లోకంలో బ్రతకడానికి ఏమవసరం? విద్య అవసరం అండి. విద్య అవసరం. మన దేశంలో మనందరం నవభారత నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి సంఘ సంస్కరణలు ఎన్నో జరిగాయి. భారతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, భారతదేశంలో మారుమూల ప్రాంతం వరకు కూడా చదువు రావాలని, చదువు అందరికీ అందాలని, ఈ దేశంలోకి ఎంతోమంది ప్రవేశించిన, ఈ దేశాన్ని ఎన్నో రాజ్యాలు, ఎన్నో సామ్రాజ్యాలు పరిపాలించిన, ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించిన, కానీ అందరికీ విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది మాత్రం క్రైస్తవ మిషనరీలే. 1793లో ఈ దేశానికి ఒక వ్యక్తి రంగప్రవేశం చేశాడు. అతనే విలియం కేరీ. విలియం కేరీ మీరు అందరూ వినే ఉంటారు. తొలిసారి 1818వ సంవత్సరంలో భారతదేశంలోని, లేదు ఈ సౌత్ ఏషియాలోనే మొట్టమొదటిసారి కాలేజీని ఎస్టాబ్లిషన్ చేశారు వాళ్ళు. అందులో సైన్స్, అందులో ఆర్ట్స్ అండ్ థియాలజీ, అంటే వేదాంత విద్యను నేర్పడానికి. మీకు తెలుసా, ఒకప్పుడు స్త్రీలకు చదవలేదు ఈ దేశంలో.
మీరు కాలేజీకి వెళ్ళకూడదు, మీరు పురుషులతో సమానంగా కూర్చోకూడదు, మీరు పురుషులతో సమానంగా ఉండకూడదు, చదవకూడదు. కొన్ని గ్రంథాలు చదవాలన్నా చదివిన వాళ్ళ నాలుకలు కోశారు, విన్నటువంటి ఆ మాటలను, ఆ గ్రంథాన్ని విన్నటువంటి వారి చెవుల్లోకి సీసం పోశారు. కానీ బైబిల్ అందరూ చదవాలి, బైబిల్ అందరికీ అందాలని తర్జుమాలను చేశారు, ప్రింటింగ్ మిషన్లు కనుగొన్నారు. ఎందరికో విజ్ఞానాన్ని పంచిపెట్టడానికి విద్యను ప్రపంచ దేశాలకు అందజేశారు మిషనరీలు, బ్రిటిషర్స్ కాదు. కలకత్తాలోని, మీరందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్ కలకత్తాలోని 1818లో ఫస్ట్ టైం మన భారతదేశంలో, అప్పుడు ఇంకా స్వతంత్రం రాలేదు కదా, మనకు స్వతంత్రం వచ్చింది ఇప్పుడు 1900 ఎన్నో సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చింది? 1947 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మనకు. కానీ 1818లోనే ఈ దేశంలోనికి విద్యను తీసుకొచ్చారు, సైన్స్ని తీసుకొచ్చారు, ఈ దేశంలోనికి విజ్ఞానాన్ని తీసుకొచ్చారు మిషనరీలో. తీసుకొచ్చి ఈ దేశంలో మారుమూల ప్రాంతంలో ఉన్నవారికైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, బాలికలకైనా, బాలురకైనా సమానమైనటువంటి హోదాను, సామాజిక వ్యత్యాసాన్ని లేకోకుండా, సామాజిక వ్యత్యాసాన్ని చూపకుండా, వీడు హైయర్ వాళ్ళు, వీళ్ళు లోయర్ వాళ్ళని, వీళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు, వీళ్ళు తక్కువ వర్ణాల వారని చూడకుండా అందరికీ సమానమైనటువంటి హోదాను కల్పించి విద్యను ప్రవేశపెట్టిన జాబితా క్రైస్తవులదే. అట్టి ఘనత క్రైస్తవులదే. ఈ దేశంలోనికి విద్యను ప్రవేశించడం వల్ల ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది కాదంటారా? ఈరోజు ఆడపిల్లలు చదివి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి కారణం కాలేజీలు వాళ్ళ ద్వారా వచ్చాయి, చదువులు వాళ్ళ ద్వారా వచ్చాయి కాదంటారా? ఈ దేశంలో ఎన్ని క్రిస్టియన్ మిషనరీలు లేవు, చదువును తీసుకొచ్చారు. ఎన్ని స్కూల్స్ కట్టలేదు, ఎన్ని కాలేజీలు కట్టలేదు, ఎంత విద్య నేర్పలేదు. ఈ దేశంలో ఎన్నో రకాలుగా వైద్యాన్ని ఇచ్చారు, చదువునిచ్చారు కాదంటారా? క్రైస్తవులు ఈ దేశాభివృద్ధిలో పాలు పంపులు పొందలేదంటారా? ఈ దేశాన్ని వృద్ధి చేసుకోవడంలో అతి ప్రాముఖ్యమైనటువంటి, ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని మార్చగలిగినటువంటి, ఈ దేశాన్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టగలిగినటువంటి విద్య అన్నది ఈ దేశంలో వారు పంచలేదంటారా? విద్యను ప్రోత్సహించలేదంటారా? చదువుకోమని చెప్పలేదంటారా? కాలేజీలు కట్టలేదంటారా? స్కూల్స్ కట్టలేదంటారా? ఈ దేశానికి ఎంత సేవ చేశారండి క్రైస్తవులు? ఈ దేశ అభివృద్ధిలో భాగంగా, ఈ దేశాభివృద్ధిలో భాగంగా క్రైస్తవులు చేసిన సేవల్లో అత్యంత ప్రాముఖ్యమైన సేవ విద్యా బోధన విధానమే. విద్యా బోధన విధానమే. విద్యను ప్రవేశపెట్టింది, కాలేజీలో ప్రవేశపెట్టింది, చదువును ప్రవేశపెట్టింది వాళ్ళే కదా. అందుకేనండి ప్రింటింగ్ మిషన్లు వచ్చాయి, తర్జుమాలు జరిగాయి, కొన్ని భాషలకే పరిమితమైన గ్రంథాలు ఇంగ్లీషులోకి తర్జుమా అయ్యాయి, దేశం నలుమూలల మన దేశ ఖ్యాతి విస్తరించింది కాదంటారా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ దేశం వృద్ధి చెందడానికి, ఈ దేశ అభివృద్ధికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆయుధం చదువు. ఆ చదువును ప్రోత్సహించింది బైబిల్. ఆ చదువుతో విజ్ఞానం, ఆ చదువుతో బుద్ధి, ఆ చదువుతో ఆత్మధైర్యం, ఆ చదువుతో ఆత్మగౌరవం, ఆ చదువుతో సామాజిక మార్పులు, ఆ చదువుతో సామాజిక విప్లవాలు ఎన్నో తీసుకొచ్చారు. అలాంటి విద్యను ఈ దేశంలో క్రైస్తవుల ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళ ద్వారా విద్య అందజేయబడడం జరిగింది. ఇప్పటికీ ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది మినిస్టర్లు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదవలేదంటారా? ఫస్ట్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, అఫ్ కోర్స్ అది థియాలజీ కాలేజ్ కూడా, సెరంపూర్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో. ఎవరి ద్వారా వచ్చింది? మిషనరీల ద్వారా కాదా? క్రైస్తవుల ద్వారా కాదా? క్రైస్తవులు ఎక్కడున్నా తమ చుట్టూన్న వాళ్ళు తమతో పాటు ఎదగాలని కోరుకునే మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళండి. అంతేగాని ఈ దేశంలో బ్రతికిన ఆ దేశాన్ని అణచివేయాలని, ఆ దేశాన్ని దిగదార్చాలని, ఆ దేశ గౌరవానికి భంగం కలిగేటట్టు ప్రవర్తించడం బైబిల్ అట్లా చెప్పలేదు. ఏ దేశంలో బ్రతికినా, ఏ దేశంలో నివాసం ఉన్నా ఆ దేశాన్ని గౌరవించమని, ఆ దేశపు రాజును గౌరవించమని, ఆ దేశపు రాజుకు లేదా ఆ దేశపు పాలకుడకు లోబడి ఉండమని, ఆ దేశం కోసం ప్రార్థన చేయమని, ఆ దేశాభివృద్ధిలో పాలుపంపులు పొందమని బైబిల్ ప్రోత్సహించిందే కానీ బైబిల్ ఏనాడు కించపరిచేటట్టుగా, అగౌరవంగా, నాశనం చేసేటట్టుగా ప్రోత్సహించలేదు బైబిల్. అందరూ ఎదగాలి,
ఎందుకంటే అందరూ సాక్షాత్తు ఆ సర్వేశ్వరుని పిల్లలు. కాబట్టి అలాంటి చదువు విషయంలో క్రైస్తవుల పాత్ర ఉంది. ఈ దేశంలో చదువు రావడానికి, చదువు నేర్చుకోవడానికి బాలికలు, బాలురు, స్త్రీలు, పురుషులు అందరూ సమానంగా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేదా మాదిగ, మాల అన్నటువంటి ఆ కుల భేదాలు లేకోకుండా, మత భేదాలు లేకోకుండా ఈక్వల్గా చదువును అందించినటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయంటే అది క్రైస్తవ సంస్థలే. అలాంటి గొప్ప పాత్ర పోషించాయి క్రైస్తవ సంస్థలు, క్రైస్తవం.